అండ్ అశ్విన్, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ నాకు ఐ రియలీ బిలీవ్ అందరూ మంచి టాలెంట్ నేను పిక్ చేస్తాను అది అంటుంటారు. నాకు దర్శి మీద నమ్మకం. దర్శి ఐ థింక్ టాలెంట్ ఎక్కడున్నా సరే హీ హ్యాజ్ అన్ ఐ. అండ్ దర్శి కనుక నిజంగా నాకు ఎవరైనా సజెస్ట్ చేసిన, దర్శి ఎవరైనా ఒక డైరెక్టర్తో సినిమా చేస్తున్నాను, తను చాలా టాలెంటెడ్ అని నేను నమ్ముతాను. బట్ దానికి మించి ఈరోజు ఈ టీజర్ ట్రైలర్ అన్నీ చూసిన తర్వాత, మీ స్పీచ్ విన్న తర్వాత నాకు ఆ క్లారిటీ వచ్చేసింది. ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అభినవ్ ఉన్నావు సినిమాలో? లేవా? ఊరికే నువ్వు నేను సేమ్ అయితే. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ నాబా, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఐ వాజ్ జస్ట్ when you were talking, I was just talking to Darshi, and he told me that you met with an accident and you had a break. And indaka you were saying you were going through this tough time ani. But I think in the big picture that you will realize that tough time has made you what you are. And I think those are the most important times in our life, and they will redefine you. And I can already see the this new chapter in your career, and I think it will be glorious. And I want it to start with Darling. All the very best. Congratulations. And and దర్శి గురించి ఏం చెప్పను. దర్శి నాకు చాలా 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 ఇష్టం. దర్శి నాకు ఎందుకో, ఇప్పుడు చాలామంది యాక్టర్స్ విషయంలో అంటారు కదా, ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉంటే కనెక్ట్ అవుతారు అది అని చెప్పి. మనిషిగా ఎక్స్ ఫ్యాక్టర్ ఉన్న వ్యక్తి దర్శి. అంటే ఏం నచ్చింది అని నాకు ఎవరైనా అడిగితే నేను చెప్పలేనేమో, కానీ నాకు తెలిసిన మోస్ట్ పర్సనల్ టైమ్స్ కానీ, నా మోస్ట్ పర్సనల్ విషయం కానీ నేను ఎవరితోనే షేర్ చేసుకోవాలంటే నాకు డెఫినెట్గా దర్శి ముందు గుర్తొస్తాడు. నేను షూటింగ్స్కి వెళ్ళినప్పుడు కొంచెం ఇంట్రోవర్ట్ని. షూటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్దామా, లేదంటే అందరం కలుద్దామా, పార్టీ, ఆ ఆలోచన ఉండదు. ఒక్కడనే ఉంటాను, సినిమా చూస్తాను మా అయితే, లేదంటే ఏదో ఆలోచనలో ఉంటాను. ఎవరైనా పిలిచినా సరే బయటికి వెళ్ళను. నాకెందుకో గోవాలో హాయ్ నాన్న షూటింగ్ చేసినప్పుడు దర్శితో కలిసి బయటకు వెళ్ళాలని ఉండేది. ఎందుకంటే ఏదో ఒక చాలా మంచి కంపెనీ దర్శి, ఏదో ఒక ఇన్నోసెన్స్ ఉంది. ఆ ఇన్నోసెన్స్లో కూడా ఒక చిన్న అల్లరి ఉంది. అండ్ మేము ఒకరోజు సరదాగా సాయంత్రం బయటకు వెళ్ళాం దర్శితో. ఆ రోజు పొద్దున్న షూటింగ్ లేదని చెప్పారు నాకు. జనరల్గా నేను చేయను, ఎందుకో తెలియదు. ఆ రోజు పొద్దున్న దాకా సన్ రైజ్ దాకా కూర్చొని కౌరులు చెప్పుకున్నాం, చిన్నపిల్లలా బిహేవ్ చేసాం, మధ్యలో పాట ఏదో పెట్టుకుని డ్యాన్స్ కూడా చేసాం ఇద్దరు. రాజాగారి పాటలు, ఇళయరాజా గారి పాటలు. అండ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్ దర్శి. ఐ ఫౌండ్ అ ఫ్రెండ్ and I'm always there for you. And తను చేసే పాత్రలు ఇష్టం, తన యాక్టింగ్ ఇష్టం, దర్శి ఇష్టం. బట్ ఈరోజు వచ్చింది అందుకు కాదు. నాకు ఒక మొత్తం ఈ డికేడ్లోనే నా వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిలిం బలగం. అండ్ బలగం ఫ్యాన్గా వచ్చా, బలగం హీరో ఫ్యాన్గా వచ్చా. అండ్ ఈ సినిమా డార్లింగ్ కూడా నీకు అంత పెద్ద సక్సెస్ అవ్వాలి, ఒక మైల్ స్టోన్ అవ్వాలి నీ కెరియర్లో అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దర్శి. అండ్ డెఫినెట్గా 19th రోజు రిలీజ్. నేను మీ అందరిలాగే నేను కూడా ఎదురు చూస్తున్నాను ఈ సినిమా చూడటానికి. అండ్ నేను చూసి నీకు డెఫినెట్గా ఫోన్ చేస్తాను. ఆ తర్వాత ఒక సాయంత్రం గోవాలో గడిపినట్టు పొద్దున్న దాకా గడుపుతాం కలిసి. అండ్ యా, ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. జీవన్ గారు అండ్ మా Vishnu is also in Saripoda. He's playing a very important role. And ఏ స్టేజ్ మీద ఆ పనులే చేయాలి, సంబంధం లేని. తర్వాత మనం బయటకు వెళ్ళేటప్పుడు డైలాగ్స్ చెప్పుకుంటూ వెళ్దాం ఇద్దరం కలిసి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ విష్ యూ ఆల్ ద, ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఆల్ ద బెస్ట్ టు ద అంటే శ్యామ్ గారు పాట రాశారంటే చాలు. అండ్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ హిట్స్ ఇన్ మై కెరీర్ శ్యామ్ గారు రాశారు. అండ్ థ్యాంక్ యూ సార్, అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. నేను వచ్చినప్పుడు విన్న పాట వింటే మీరే రాశారన్న క్లారిటీ కూడా వచ్చేసింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఆల్ ది వెరీ బెస్ట్. సారీ, ఎలాగో ఇలాంటి ఒక మంచి ఒకేషన్ దొరికింది కాబట్టి ఐ మైట్ యాజ్ వెల్ సే దిస్ ఆఫ్. నా ప్రొడక్షన్ వాల్ పోస్టర్ సినిమాలో వన్ ఆఫ్ ద నెక్స్ట్ ప్రొడక్షన్స్లో దర్శియే హీరో. అండ్ ఇది ఫార్మల్గా అనౌన్స్ చేద్దాం అనుకున్నాను, కానీ ఎలాగో ఒక మంచి శుభ సందర్భం ఇలాంటి టైంలో చెప్పేస్తే అది
దర్శి నేను నెక్స్ట్ చేయబోతున్న సినిమా ఐ నాట్ రివీల్ ద జానర్ అండ్ ఆల్ దట్, బట్ జగదీష్ వచ్చాడు ఈరోజు ఇక్కడికి. జగదీష్ రా స్టేజ్ మీదకి. సారీ, మీ స్టేజ్ వాడేసుకుంటున్నాను పనిలో పని. జగదీష్ ఈజ్ డైరెక్టింగ్ ద నెక్స్ట్ ఫిల్మ్ విత్ దర్శి ఇన్ వాల్ పోస్టర్ సినిమా. అండ్ వాల్ ద పనిలో పని మన పని కూడా అయిపోయింది. సో నేను ఇందాక చెప్పాను కదా, దర్శి హ్యాజ్ అన్ ఐ అని చెప్పి. దర్శి ఓన్లీ ఫౌండ్ హిమ్ అగైన్. అండ్ తను కథ చెప్పిన వెంటనే ఐ హ్యాడ్ అ ఫీలింగ్ దట్ వాల్ పోస్టర్ ఈస్ ప్రౌడ్లీ లాంచింగ్ వన్ మోర్ వెరీ 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 టాలెంటెడ్ డైరెక్టర్. అండ్ ఈ పేరు చాలా బాగా వింటారు, జగదీష్, గుర్తుపెట్టుకోండి. టక్ చేసుకోలేదు కాబట్టి టక్ జగదీష్ అనలేకపోతున్నాను. బట్ యా so thank you guys, thank you, all the very best to the whole team once again, thank you. Hi, this is Dimple Hayati. Please subscribe to India Glitz Telugu. హాయ్, నేను మీ రవివర్మ. సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఆది సాయి కుమార్. సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఈజ్ శ్రీనివాస్ వడ్లమాని, తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.